ఇండియాలో ఉన్న మిలీనియర్స్ ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు? ఇలా వెళ్ళిపోవడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి? ఇలా ఎందుకని వెళ్ళిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది కొన్ని కారణాలున్నాయి. అవి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం 2024లో సుమారుగా 4300 మంది మిలీనియర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. ఓకే. అలాగే 2023 సంవత్సరంలో అయితే ఏకంగా 5100 మంది ఇండియాని వదిలి మిలీనియర్స్ పక్క దేశంలో సెటిల్ అయిపోయారు. సో ఇదేమి ఇప్పుడు కొత్త ఏం కాదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా వెళ్ళిపోవడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. నష్టాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ మనీ ఖర్చు పెడితే కనుక ఏదైతే మనీ ఖర్చు పెడతారో దానికి సంబంధించి ట్యాక్సెస్ అనేవి మన గవర్నమెంట్కి అయితే వెళ్తాయి. సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం జనరేట్ అయ్యిద్ది వీళ్ళు ఇక్కడే ఉండి ఖర్చు పెడితే కనుక. సో ఇవైతే మెయిన్ రీజన్స్. అలాగే వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇండియాలో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ కావచ్చు. ఓకే. ఇండియాలో కొంచెం ట్యాక్స్ సిస్టమ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇంకో విషయం చెప్తున్నాను, ఆ మాత్రం ట్యాక్స్ కలెక్ట్ చేయకపోతే ఇండియాని అయితే రన్ చేయలేమండి. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో 140 crores పీపుల్, ఓకే, 144 కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఆ మాత్రం ట్యాక్స్ కలెక్ట్ చేయకోకుండా ప్రజెంట్ ఇండియాని అయితే రన్ చేయలేం. అది ఎవరు అర్థం చేసుకోరండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారంటారు. అంత ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఇండియాని ప్రజెంట్ అయితే రన్ చేయలేం. ఓకే, కొన్ని దేశాల్లో కూడా ట్యాక్స్ అనేది బాగానే ఎక్కువే ఉంటుంది, అంత తక్కువే ఉండదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి అలాగా ట్యాక్స్ ఇబ్బంది కావచ్చు ఇక్కడది. అలాగే మనకంటే అక్కడ బెటర్ రిసోర్సెస్ ఉండొచ్చు పక్క దేశంలో, వేరే దేశాల్లో, బ్రిటను, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. ఇక్కడ మనకంటే బెటర్ రిసోర్సెస్ ఉంటాయండి అక్కడ. ఎందుకంటే అక్కడ జనాభా అనేది తక్కువ ఉంటుంది, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో బెటర్ రిసోర్సెస్ ఆటోమేటిక్గా ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేదు జాబ్ పర్పస్ మీద వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవచ్చు, లేదంటే కనుక అక్కడే ఏదైనా ఒక కంపెనీ లాంటివి స్టార్ట్ చేసి ఇంకా అక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి వెళ్ళిపోవడానికి. సో మొత్తానికి అర్థమైందా? ఇక్కడ ఇండియాలో ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషను, స్కిల్ ఉన్నోడేమో ఏది సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఏదన్నా స్కిల్ ఉన్న వాళ్ళేమో ఏ యుఎస్ఏనో, ఆస్ట్రేలియానో, బ్రిటనో వెళ్ళిపోతున్నారు. లేదు అంటే లేబర్ వర్క్ చేసే వాళ్ళేమో సౌదీ, అలాగే లేదంటే కువైట్ ఇలా వెళ్ళిపోతున్నారు లేబర్ వర్క్ చేసేవాళ్ళు, అన్స్కిల్డ్ లేబర్. అలాగే ఇక ఏదన్నా బాగా మనీ ఉన్న వాళ్ళేమో పక్క దేశం వెళ్ళిపోయి అక్కడ ట్యాక్స్ సిస్టమ్ నచ్చి అక్కడ కంపెనీలు పెడుతున్నారు. మరి ఇంక ఇండియాలో ఉంది ఎవరు?